చాలు తాత, ఈ పాన్ షాప్ దగ్గర ఆపండి. నేను ఒకటి చెప్పాలి. చెప్పు. చూడండి, మీ మూడ్ బాగాలేదని నాకు అర్థమవుతుంది. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపించేశారు. మీరు నన్ను చూసి ఇష్టపడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయారు కదా. అహనా, ఏమన్నా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పు. నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్? ఈరోజు మన అష్టమంగళ పూజ ఉంది. మనల్ని పిలవటానికి అమ్మ మీ ఇంటికి వచ్చింది. కానీ నన్ను ఈ రోజే పంపిస్తారని నాకు అప్పుడే తెలీదు. ఇప్పుడు మనం ఇద్దరం ఇలా మా పుట్టింటికి వెళ్తాయి. అందరూ మనం పూజ కోసం మాత్రమే వెళ్తున్నామని భావిస్తారు. అమ్మ కూడా పూజ కోసం చాలా ఏర్పాట్లు చేసుంటుంది. ఇప్పుడు ఆమెకు గనక ఇది తెలిస్తే మీరు నన్ను అక్కడ శాశ్వతంగా వదిలేయటానికి వచ్చారని. అయితే అమ్మ ఇదంతా తట్టుకోలేదు. రాత్రికల్లా నేను నిజమంతా చెప్పేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. పెద్దమ్మ పెద్దనాన్నకు తెలిసినట్లయితే వాళ్ళు కూడా అమ్మని మాటలతో ఇబ్బంది పెడతారు. కేవలం రాత్రి వరకు సమయం ఇవ్వండి. అంతవరకు మనం అందరి ముందు నటించవచ్చు. యాక్టింగ్. నా ఉద్దేశం, ఇంట్లో వాళ్ళకి మనం అష్టమంగళ పూజ కోసం వచ్చామని చెప్పాలి. మీకు ఆఫీస్లో పనుందని, అందుకే మీరు వెళ్ళిపోవాలని చెప్పండి. రాత్రికి కూడా మీరు రారు అని చెప్పండి. నేను రాత్రికి అమ్మకు నిజం చెప్పేస్తాను. నేను హామీ ఇస్తున్నాను. అమ్మ మీకు ఫోన్ చేసి నన్ను తిరిగి తీసుకెళ్ళమని అడగదు. రాత్రి వరకు సమయం ఇవ్వండి ప్లీజ్. దీనికోసం నేను ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. కొంచెం మిఠాయిలు తీసుకోవచ్చు. రండి. మిఠాయిలు కావాలి. రాజ్భోగ్ ఇంకా మోకా సందేశ్. ఎంతెంత ఇవ్వాలి? 20 రాజ్భోగ్లు, 1/2 కిలో సందేశ్ ప్యాక్ చేయండి. దాదా, మొత్తం ఎంతైంది? మొత్తం 1000 రూపాయలు అయ్యాయి. సరే. ఇప్పుడే నేను డబ్బులు తీసాను. తీసుకోండి. మీరు అనవసరంగా ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చారు? మిఠాయిల కోసం నేను డబ్బులు తీసి పెట్టాను. పర్వాలేదు, ఇంటికి వెళ్ళాక మీ డబ్బులన్నీ తిరిగిస్తాను. అన్నట్టు మీకు బాధగా ఉంది కదా? నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నానని కాదు, నా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని. ఇంకోసారి మీతో మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు. ఇంకోసారి అంటే? ఇంకోసారి మీకు మళ్ళీ పెళ్ళైనప్పుడు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసుకోండి. చూశారు కదా, ఇది మీ ఇష్టంతో చేసుకున్న పెళ్లి ఫలితం. తెలుస్తుంది. మీరు నాకు విడాకుల పత్రాలు పంపించండి. నేను ఎక్కడ సంతకం చేయాలో మీరు చెప్పండి. సంతకం చేసి వెంటనే మీకు పేపర్లు పంపిస్తాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అహనా. ఇవి వినిపించడానికే కాదు, తప్పు తెలుసుకోవడానికి చెప్పాను. అయినా ఏ భార్య మీద అయితే ఇంత పెద్ద నింద పడుతుందో అప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వడమే సరైనది. అయినా ఈ రోజుల్లో ఒక్క రోజులోనే విడాకులు అయిపోతాయి. ఇది కూడా మీకు అనుభవమే? అవును, ఈ నింద కూడా వేయండి. వర్షం ఆగిపోయింది. మళ్ళీ మొదలయ్యేలోపు మీ ఇంటికి వెళ్దాం. పద వెళ్దాం. ఇక వచ్చేసా. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చేసాను. మంచిదే. ఇకపై అయినా అమ్మతోనే ఉండిపోవచ్చు. అమ్మను వదిలి ఉండడం నాకు చాలా కష్టంగా ఉండేది. అమ్మకెప్పుడు నా పెళ్లి గురించి చాలా చింతగా ఉండేది. అనేది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు అని. నేను లేకపోతే నిన్నెవరు చూస్తారు? పెదనాన్న పెద్దమ్మ
రోజు మాటలతో వేధించేవారు. నీకు పెళ్ళి కాకపోతే నీకు తిండి కూడా పెట్టము అని అనేవారు. అందుకే మా అమ్మ నా పెళ్ళి ఇంత తొందరగా చేసేసింది. తన కూతుర్ని దూరం చేయాలని ఏ తల్లి కోరుకుంటుంది చెప్పు? మంచిదే అయింది. ఇప్పుడు నేను అమ్మతో కలిసి ఉండగలను. ఇక ముందు జీవితాన్ని నేను అమ్మ పోరాడి గడిపేస్తాం. నీ మాటలు ఎలా ఉన్నాయంటే నీకు స్వేచ్ఛ దొరుకుతున్నట్టుగా ఉంది. నువ్వు ఇంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను వదిలి వెళ్ళినందుకు నీకేమాత్రం బాధ కాలేదా? నా బాధను మీకు వివరించగలిగితే బాగుండేది, కానీ నేను నిస్సహాయరాల్ని. నా ఆత్మగౌరవం ముందు ఓడిపోయాను. ఒక స్త్రీ ఆత్మగౌరవం ముందు. నాకు ఈ భిక్ష అవసరం లేదు. మీ కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి. నేను కోరుకునేది ఇదే. నాలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది, అందుకే మీకు తోడుగా ఉండలేకపోయాను. ఇది మీ ఇల్లే కదా? రండి. అమ్మా, చిన్నత్తయ్య లిల్లీ ట్రులీ, ఎలా ఉన్నారు మీరిద్దరు? చాలా బాగున్నాం చిన్నత్త. ఇదిగో, ఇది మీ ఇద్దరి కోసం. వెళ్ళండి. నాకు తెలుసు బాబు నువ్వు వస్తావని. నువ్వు ఆహ్వానాన్ని తీసుకుని అష్టమంగళ పూజ కోసం తప్పకుండా వస్తావని నా మనసు చెప్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే, కానీ వాళ్ళ మనసు చాలా మంచిది. మిమ్మల్ని ఇద్దరిని అష్టమంగళ పూజ కోసం తప్పకుండా రాణిస్తారు. చూసావా, మీ అత్తగారు ఎంత మంచివారు. మీ అమ్మ పొద్దుటి నుండి నువ్వు అష్టమంగళ పూజకు వస్తావో లేదో అని దిగులుగా కూర్చుంది. అయినా పెద్దమ్మ దిగులుగా ఉండ, కాలు చేతులు చకచక పనిచేస్తున్నాయి కూడా. మీ ఇద్దరి కోసం ఎన్ని రకాలు చేసిందో తెలుసా? సరే, మీరిద్దరు వచ్చారు కదా, ఇక వదిన రావాల్సిందే కదా. అత్తవారింటి అనుమతితోనే వచ్చావు కదా? అవును పెదనాన్న, వాళ్ళని అడిగే వచ్చాను. వాళ్ళ ఇష్టం లేకుండా ఇంటి బయట అడుగు కూడా ఎలా వేయగలను నేను? బాబు, నీకు ఈరోజు సెలవు దొరికింది కదా? లేదమ్మా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. అరే, ఇదేం మాట? అష్టమంగళ పూజ రోజు ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా? కొంచెం ముఖ్యమైన పని ఉంది, అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. సరే సరే వెళ్దూ గాని, కానీ ముందు పూజ పూర్తి అవ్వనివ్వు, భోజనం చేయి, ఆ తర్వాత వెళ్ళొచ్చులే. అన్నట్టు ఆఫీస్ నుండి వచ్చాక ఇక్కడికే రా. రాత్రి ఇక్కడే ఉండాలన్నది నియమం. నన్ను క్షమించండి, కానీ నేను ఇక్కడ ఉండలేను. నువ్వుంటావా? అవును పెదనాన్న, నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను. పెళ్ళి అయినప్పటి నుండి అమ్మతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. కొన్ని రోజులు మా అమ్మతో ఉండాలనుకుంటున్నాను. నేను తర్వాత వెళ్తాను. అవును, నీ మనసు నాకు బాగా తెలుసు. అమ్మ గురించి నీకు బాధగా ఉంటుంది, కానీ నువ్వు టెన్షన్ పడకు. మేమంతా ఇక్కడే ఉన్నాం మీ అమ్మతో పాటు. నువ్వు అత్తవారింటిని చూసుకోవాలి, సంసార బాధ్యతలు చూడాలి. ఎంత పెద్ద కుటుంబం ఉంది, అందర్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు పుట్టింట్లో ఉండిపోతే ఎలా నడుస్తుంది? మీరు ఈ విషయంలో చింతించకండి పెద్దమ్మ. ఇక ముందు మీరు దీని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఏమీ లేదు పెద్దమ్మ. అయినా ఆహానా,
పెళ్లి తర్వాత నీ నడక తీరు అంతా మారిపోయాయి. నీ మాటలు ఎప్పుడు అలాగే ఉండేవి. ఇప్పుడు రూపం కూడా కొంచెం మెరుగైంది. అత్తవారింట్లో నిన్ను బాగా చూసుకుంటున్నట్టున్నారు. అవును వదినా, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇది విని నా మనసు నిండిపోయింది. బాబు, ఇది మీ కుటుంబ సభ్యులతో బాగానే కలిసిపోతోంది కదా? దీనివల్ల ఏదైనా తప్పు జరిగితే నాకు చెప్పు. లేదు లేదు, అంతా బాగుంది. అమ్మా, ఇంకా ఇలాగే నిలబెడతావా? కూర్చోమని చెప్పవా ఏంటి? నేను కూడా. ముందు నువ్వు పెద్దనాన్న పెద్దమ్మల కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. పెద్దనాన్న, చాలు చాలు, ఎప్పుడు సుఖంగా ఉండు. సరే సరే, సంతోషంగా ఉండు. అరే వద్దు వద్దు, నా ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా పెద్ద ఇంటి కోడలివి అయ్యావు కదా, ఇక నా ఆశీర్వాదం నీకెందుకు? పెద్దేంటి కోడళ్ళైతే ఏమైంది? నేను మిమ్మల్ని పెద్దనాన్న పెద్దమ్మని మర్చిపోలేను కదా. ప్రణామం చేసే వాళ్ళ ఆశీర్వాదమే నాకు కావాలి. మీ ఆశీర్వాదమే నాకు చాలా ముఖ్యం. నా నుండి ఈ హక్కును లాక్కోకండి వదినా. అమ్మా, చాలా చాలా. ఆనా, అంతా బాగుంది కదమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? అవునమ్మా, సంతోషంగా ఉన్నాను. పూజ చేయాలి కదా, ఇక వీరికి కూడా ఆలస్యం అవుతోంది. పంతులు గారు వచ్చారా? అవునవును, పంతులు గారు ఇప్పుడే వస్తారు. మీరిద్దరు కూర్చోండి, నేను పూజకు ఏర్పాట్లు చేస్తాను. వీళ్లకు నిజం తెలిసినప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తారో తెలీదు. ఆహానా వీళ్ళందరినీ ఎలా సంభాలిస్తుందో. నేనెంత సంతోషంగా ఉన్నారో నాకే తెలుసమ్మా. అత్తవారింటి వాళ్ళు నన్ను గెంటేసి బయటికి పంపేశారు. నేను వాటేసుకుని పడుకున్నప్పుడు నీకు అంతా చెప్తాను. నువ్వు మాత్రం అస్సలు టెన్షన్ పడకు. ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నారు? ఓం స్వస్తి న ఇంద్రో వ్రతసవా. కులదైవానికి పూజ చేద్దాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై. ఏమంటున్నారు మీరు? ఆమె కావాలనే తప్పుడు మందులు ఇచ్చిందా? అవును సార్, లేకపోతే ఎవరైనా తన ఇంటి కోడల మీద ఇలా ఫిర్యాదు చేయడానికి వస్తారా? సార్, ప్రస్తుతానికి మేము ఆమెను పుట్టింటికి పంపించాం, కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఆమెకు పెద్ద పెద్ద పరిచయాలున్నాయి, పెద్ద పెద్ద గూండాలు తెలుసు ఆమెకు. రేపు ఆమె పెద్దత్తయ్యపై దాడి చేస్తే లేదా ఏదైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే ఇన్స్పెక్టర్ గారు దయచేసి ఆమెను అరెస్ట్ చేయండి. వీలైనంత త్వరగా జైలు పంపండి. అరే శాన్ బాబు, జైలుకి పంపాలంటే ముందు ఆధారాలు కావాలి. ఆ ఆధారాలను కోర్టులో సమర్పించి ఈ క్రైమ్ మీ చిన్న కోడలు చేసింది అని నిరూపించాలి. అప్పుడే జడ్జి గారు జైలు శిక్ష విధిస్తారు. ఇది చట్టపరమైన ప్రక్రియ. అయినా మేము మీ ఇంటికి వస్తాము, అక్కడ ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడ్డానికి. ఆహానా మేడం ఉన్న గదిని కూడా సోదా చేయాల్సి ఉంటుంది. సరే అన్నట్టు ఆ మందుల ప్యాకెట్ పడేయలేదు కదా? చాలా జాగ్రత్తగా ఉంచాము. అయితే సరే, ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసినట్టు తేలితే మేము ఆమెను వదిలిపెట్టాం. ఒక వృద్ధ మహిళను హత్య చేయడానికి ప్రయత్నించడం ఇది చాలా పెద్ద నేరం. ముందుగా మనం ఆధారాలు వెతకాలి. ఆ నేరం ఆ అమ్మాయి చేసిందని నిరూపించాలి. ఒకసారి మన చేతికి ఆధారాలు దొరికితే ఆమెను మన చేతుల నుంచి ఎవరు కాపాడలేరు. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఆధారాలు వెతకంలో ఆలస్యం అవ్వకూడదు. ఈ అమ్మాయికి శిక్ష పడటం చాలా అవసరం, లేకపోతే మిగతా అమ్మాయిలు కూడా ధైర్యం పెరుగుతుంది. నిజంగా ఆ అమ్మాయి తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే. పదండి, మీ ఇంటి దగ్గర కలుద్దాం. సరే సార్.
థ్యాంక్ యూ. ఆహానా ఎలా ఉన్నావు వింకీ? ఫైన్. ఇవిగో గుంపుగా వచ్చేసారు. అరే ఆహానా, పెళ్ళైపోయింది కదా, అత్తవారింట్లో ఉంటున్నావు, ఇక ఈ స్నేహాలు మానే. పెద్దమ్మ, నేను వీరిని పిలవలేదు. వారే నన్ను చూడటానికి వచ్చారు. ఎలా ఉన్నారు ధ్రువ్? నేను బాగున్నాను హానా. నేను రింకీ డాక్టర్ దగ్గర నుంచి వస్తూ నువ్వు కూడా వచ్చావేమో అనుకున్నా, అందుకే వచ్చాం. అయినా మేము ఎక్కువసేపు ఉండము. అరే అల్లుడు గారు ఇంకా భోజనం చేయలేదు, మీరు ఫోన్ చేసి వచ్చుంటే బాగుండేది కదా. బాబు, ఆహానా స్నేహితులు ఆమెను చాలా ఇష్టపడతారు, కానీ వారి కుటుంబ సభ్యులు ఆహానాను మరింతగా ప్రేమిస్తారు. నా బిడ్డ అందరికీ ఎంతో ఇష్టమైనది. ఎవరికి కష్టం వచ్చినా పరిగెత్తుకెళ్తుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని బాగా చూసుకుంటుంది. అవును అల్లుడు గారు, ఆహానా మా అందరికీ ఇష్టమైనది. అన్నట్టు మీరెలా ఉన్నారు? ఏదో నడుస్తుంది. భయల్, నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది అమ్మమ్మ గారి ఆరోగ్యం చాలా రోజులుగా అస్సలు బాగుండలేదు, అందుకే ఆ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ గారికి ఏమైనా అయిందా? బాగున్నారా? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ నాకేమీ చెప్పలేదు అన్నారు. నాన్నను సాయంత్రం పిలవమని చెప్పారు కాబట్టి ఆయన్ను సాయంత్రం పంపిస్తాను. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారో చూడాలి. సరే ఆహానా, ఇక మేము వెళ్తాము. పెద్దమ్మ, మేము వెళ్తున్నాము. వస్తూ ఉండండి. ఆహానాది పెళ్లి అయి వెళ్ళినప్పటి నుండి మీరు అసలు పలకరించడమే మానేశారు. మేము ఆహానాన్ని చూడటానికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని బాగా తిట్టేవారు. ఇప్పుడు ఆహానా లేని సమయంలో వస్తే ఇంకా ఏమైనా ఉందా? మీరు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. అరే వీళ్ళు చాలా అల్లరి చేస్తారు. ఆహానా జాగ్రత్త. మీరు కూడా పద. అమ్మమ్మ గారికి ఒక్కసారిగా ఏమైంది? నేను వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా. వాళ్ళ గురించి చాలా టెన్షన్గా ఉంది. ఈరోజు ఒక్కసారి వారిని కాల్చేస్తాను. సరే కోడలి పిల్ల, నేను భోజనం వడ్డిస్తాను. అవును, పట్టించండి. బాబోయ్, మళ్ళీ వర్షం మొదలైంది. బాబు, ఇలాంటి వర్షంలో ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? అవునమ్మా, అవసరమే. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఎలాగో వర్షం కూడా మొదలైంది, అర్థం కావట్లేదు. ఏం చేయాలి? మీరు ఇంత వర్షంలో ఇంటికి ఎలా వెళ్తారు? మీరు ఇలా వెళ్తే తడిసిపోతారు కదా. అరే వెళ్తారులే ఇంటికి. అయినా ఇంటికి వెళ్ళడానికి ఇంత తొందర ఎందుకు? భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే నేను రాత్రి భోజనం పెట్టే పంపిస్తాను. అరే లేదమ్మా, పర్వాలేదు. క్షమించండి, నేను డిన్నర్కి ఉండలేను. సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే అయితే ఇప్పుడైతే భోజనం చేసి విశ్రాంతి తీసుకో. సాయంత్రం టీ తాగిన తర్వాత నెమ్మదిగా వెళ్ళు. ఆహానా రాత్రి ఇక్కడే ఉంటుంది కదా. అమ్మా, ఒక్క రాత్రి మాత్రమే ఎందుకు? నువ్వు కావాలనుకుంటే 2-3 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. అరే ఆహానా, నీకెన్నిసార్లు చెప్పాలి? కొత్తగా పెళ్ళయింది, కొత్త అత్తవారిల్లు, వారికి సమయం ఇవ్వాలి. అత్తవారింటి వాళ్ళు ఇక్కడికి రావడానికి అనుమతి ఇచ్చారని జీవితాంతం ఇక్కడే ఉంటావా ఏంటి? నీ కుటుంబాన్ని చూసుకో, అత్తవారింటి వాళ్ళని చూసుకో, అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు, భోజనం విషయంలో శ్రద్ధ తీసుకో. మీ అమ్మ చెప్పింది ఆమె ఆరోగ్యం బాలేదని, కింద పడిపోయారని. ఇప్పుడు ఆమె పూర్తిగా బాగుంది పెద్దమ్మ, నరవగలుగుతోంది కూడా. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆనా, నువ్వు కూడా ఇప్పుడు భోజనానికి కూర్చుంటావు కదా. లేదమ్మా, నేను తర్వాత తింటాను. సరే, అల్లుడి దేవతో కలిసి భోజనం చేయడానికి సిగ్గుపడుతోంది. పర్వాలేదు, తర్వాత తిను. అక్క, మీరు బావగారి ఇక్కడ కూర్చోండి, నేను భోజనం పడతాను. అవును, వడ్డించు. ఎప్పటి నుండో ఆకలి వేస్తోంది. అవును, నేను సామాన్ తీసి వెంటనే భోజనం వడ్డిస్తాను. అమ్మా, నేను బట్టలు మార్చి కూడా వస్తాను. రాతల్లే. ఆహనా, ఆహనా, ఇక్కడికి రాతల్లే.
వదిన మీరెందుకు నిల్చున్నారు? కూర్చోండి, మీకు వడ్డించేస్తాను. వద్దు వద్దు. ముందుగా అల్లుడు గారికి పెదనాన్నకి తినిపించు, ఆ తర్వాత మనం తినేద్దాం, సరేనా? అహానా, మీ ఇంట్లో అందరితో కలిసిపోయింది కదా. దీనివల్ల మీ ఇంట్లో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు కదా. అరే అల్లుడు గారు, ఆహాల వైపు అలా ఏం చూస్తున్నారు? పెద్దమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆహా నా సర్దుకుపోతుంది కదా. అవును అవును, అంతా బాగానే ఉంది. అవసరమైతే తిట్టండి. ఇక ఆమె మీ ఇంటి మనిషి. మా వంతుగా చేయాల్సినంత చదివించాం, నేర్పించాం. అత్తవారింటి నుండి ఎలాంటి ఫిర్యాదు రాకూడదు. బాబు, మేం చేతులు జోడిస్తున్నాను. దయచేసి నా వయస్సును దృష్టిలో ఉంచుకోండి. బలహీనమైన గుండెన నాకు షాక్ ఇచ్చేలా ఏమీ మాట్లాడవద్దు. చూడు తల్లి, మనకి అవమానం వచ్చేలా ఏ పని చేయకూడదు. చూడు, నీ పెంపకంలో మేము ఎలాంటి లోటు ఉంచలేదు. మీ అత్తవారింటి వారి ముందు మా తల వంచుకునేలా ఏ పని చేయకు. నీ నోటి మీద కూడా కొంచెం అదుపు ఉంచుకో. ప్రతిదానికి జవాబు చెప్పక్కర్లేదు. ఇంకేముంది, నన్నే చూడు. ఇప్పటి వరకు పెద్దనాన్న పెద్దమ్మల ముందు నేనెప్పుడైనా ఎదురు మాట్లాడానా? నేను వీరి మాటలన్నీ వింటాను. ప్రతి పని వీరిని అడిగే చేస్తాను. అవునా అత్తయ్య గారు? నా కూతురు మీద నా పూర్తి నమ్మకం ఉంది. తను తన అత్తవారింటి వారిని బాగా చూసుకుంటుంది. వెళ్ళు, ఆమెను వదిలేసిరా. ఆమె ముఖం చూస్తేనే చిరాకు వస్తుంది నాకు.